ఈ శ్రీశైలం టెంపుల్ ప్రత్యేకత, తర్వాత మన ఛత్రపతి శివాజీ గారి గురించి మీరు కొత్త 2 మాటలు చెప్తారా? శ్రీశైలం మీరు చేస్తున్నా శ్రీశైలం దేవస్థానం అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత దేవస్థానం ఏర్పడింది. కానీ శ్రీశైలం పుణ్యక్షేత్రం కృతయుగం నుంచి ఉంది. జ్యోతిర్లింగము, శక్తిపీఠము 2 ఉన్నాయి. పుష్కరిణి నది, కృష్ణా నది ఉంది. శ్రీశైలం పర్వతమే పెద్ద పుణ్యక్షేత్రం, కులపర్వతం. ఇది ప్రతి వాళ్ళు తమ యొక్క సంకల్పం పూజ చేసేటప్పుడు శ్రీశైల ఈశాన్య ప్రదేశే వాయువ్య ప్రదేశం అలా చెప్పుకుంటూ ఉంటాం. అలా శ్రీశైల పర్వతము, పుష్కరిణి నది, కృష్ణా నది, జ్యోతిర్లింగము, శక్తిపీఠము 4 ఉన్నటువంటి గొప్ప మహిమాన్వితమైన క్షేత్రం శ్రీశైలం. సరిపోయిందా? ఇక్కడికి అనేక మంది మహాపురుషులు వచ్చారు. రామకృష్ణ పరమహంస చనిపోయిన తర్వాత వారి శ్రీమతి వచ్చింది, శారదాదేవి. ఆదిశంకరాచార్య వారు వచ్చారు. 1857 తర్వాత వాసుదేవ పల్వంత ఫర్కే వచ్చాడు. ఇలా మహావీరులు వచ్చారు, సాధువులు, సంతులు అందరూ కూడా వచ్చారు. మన దేశాన్ని మహమ్మదీయులు ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి ఇలా వచ్చి బానిసత్వంలోకి మొఘలాయులు గాను, షాహీలు గాను, ఉత్తర భారతం మొఘలాయులు, దక్షిణ భారతాన్ని షాహీలు మన బానిసత్వంలో వచ్చారు. ఆ సమయంలో వాడిని ఎదిరించగలమనే ధైర్యం ఎవరికీ లేదు. అంచేత రాజస్థాన్లో రాజులు కూడా ఔరంగజేబు కింద సేనాధిపతులుగా ఆయన సహాయం చేస్తూ మన దేశాన్ని ఔరంగజేబుకు అప్పగించడంలో వాళ్ళు కూడా చాలా సహాయం చేశారు. అలా మన దేశంలో రాజులే మొఘలాయులకు సహాయం చేస్తున్న సమయంలో మన దేశం స్వతంత్రంగా ఉండాలి అని శివాజీ మహారాజ్ తండ్రి షాజీ జిజియాబాయి శివాజీ మహారాజ్ ముగ్గురు సంకల్పించారు. శివాజీ మహారాజ్ తండ్రి షాజీ బెంగళూరు కేంద్రంగా ఉండి కుతుబ్ షాహీకి సహాయం చేస్తున్నట్టుగానే ఉంటూ రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. కానీ శివాజీ నేను పక్కా హిందూ సామ్రాజ్యాన్ని స్థాపిస్తానని చెప్పి పూనా దగ్గర శివనేరి కేంద్రంగా కొద్ది రోజులు ఉండి, తర్వాత పూనాలో ఉండి అన్ని విద్యలు రాజుగా పరిపాలించడానికి కావాల్సిన అన్ని విద్యలు నేర్చుకుని పెద్దవాడి స్వతంత్ర రాజుగా హిందూ పాదషాహిగా 1674 ఆయన పట్టాభిషేకం జరిగింది. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాల వాళ్ళు, మన దేశంలో అన్ని రాజ్యాల వాళ్ళు వచ్చి అభిషేకం చేశారు. 1674 జూన్ 6వ తారీఖు. అక్కడి నుంచి మన దక్షిణ భారతదేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు. దక్షిణ భారతదేశంలో కూడా మహమ్మదీయ పరిపాలన సాగుతుంది. రాయగఢ్ ఆయన రాజధాని. రాయగఢ్ నుంచి బయలుదేరి అక్టోబర్ 6వ తారీఖు 1676లో బయలుదేరి ముందర హైదరాబాద్ మీద దండయాత్ర చేశాడు. హైదరాబాద్ యొక్క నవాబు కుతుబ్ షాహీ గోల్కొండ అతను శివాజీ మహారాజుతో యుద్ధం చేయలేక భయపడి సంధి చేసుకున్నాడు. శివాజీ మహారాజు అక్కడ ఒక 4 రోజుల పాటు ఉండి తన యొక్క గుప్తచరుల్ని, అంటే తన సిఐడిని దక్షిణ భారతదేశం అంతా పంపించి ఏ కోట ఎప్పుడు చేయించాలని ప్లాన్ చేసుకున్నాడు. ఆ గోల్కొండ నుంచి బయలుదేరి మార్చి 24, 1677న శ్రీశైలం వచ్చాడు. ఇక్కడ యుద్ధానికి రాలేదు. శివాజీ మహారాజు ఎక్కడికి బయలుదేరినా యుద్ధానికే బయలుదేరాడు. ఇక్కడ శ్రీశైలానికి మాత్రమే దర్శనానికి వచ్చాడు. వచ్చి ఈ స్థలంలో ఇప్పుడు ఎక్కడైతే శివాజీ మెమోరియల్ కమిటీ శివాజీ స్ఫూర్తి గారిని నిర్మాణం చేసిందో ఈ స్థలంలోనే 10 రోజులు ఉన్నాడు. మార్చి 24 నుంచి ఏప్రిల్ 1 వరకు. ఇక్కడ ఫోటో కూడా ఉంది. వచ్చి ఇక్కడ ఉండి ఉత్తర వైపున గుడికి ఉత్తర వైపున ఒక చిన్న మట్టి మండపం కట్టుకుని అందులో ఉన్నాడు. ఈ స్థలంలో ఇప్పుడు నేను మాట్లాడుతున్న స్థలంలో ఆయన దర్బార్ హాల్, మంత్రులతో మీటింగ్ పెట్టుకున్నాడు. అందుకు దర్బార్ హాల్ ఉంది. ఈ పక్కనే ఉన్న బిల్డింగ్లో ఆయన జపం చేసుకున్నాడు. ధ్యాన స్థితిలో శివాజీ మహారాజు ఉంటాడు. అయితే ప్రతిరోజు దర్శనానికి వెళ్తుండేవాడు. అమ్మవారి ప్రత్యక్షం కాలేదన్న బాధతో ఒక రోజున తన శిరస్సుని ఖడ్గంతో కొట్టేసి సమర్పించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ అదే సమయంలో ఇతను సైనికులంతా శివాజీని పట్టుకుని చేస్తుంటే శివాజీ దెబ్బకి ఎవరెవరు అడుగు అందరినీ తోసి పారేసి సమర్పించకపోతే ఖడ్గాంతో తన శిరస్సుని ఖండించి అమ్మవారి సమర్పించబోతుంటే అమ్మవారి ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి అమ్మవారి ప్రత్యక్షమే మళ్ళీ ఆ ఖడ్గాన్ని స్పర్శిస్తుంది. ఆ విషయం మనకి గుడిలో కూడా విగ్రహం ఉంది, చూడొచ్చు. మీరు యాత్రికులందరూ చూడొచ్చు. తర్వాత ఆ విధంగా మళ్ళీ ఆవిడ ఆజ్ఞతో తిరిగి బయలుదేరి దక్షిణ భారతదేశం అంతా వెళ్ళి తంజావూరు, అంటే కావేరీ దగ్గర తంజావూరు ఉంది, ఆ తంజావూరు వరకు అన్నీ చేయించుకొని మళ్ళీ తిరిగి పూనాకి దగ్గర ఆయన క్యాపిటల్ రాయగఢ, పూనాకి దగ్గరలో ఉంటుంది 150 కిలోమీటర్లో ఆయన రాజధానికి వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడున్న సమయంలో
ఇక్కడ ఉన్న సమయంలో గుడికి ఉత్తర ద్వార గోపురం లేదని తెలిసి ఆ ఉత్తర ద్వార గోపురాన్ని ఆయన నిర్మించాడు. దానికి కావాల్సిన వనరులన్నీ ఇచ్చాడు. ఒక మంత్రిని అక్కడ పెట్టాడు, రామచంద్ర పంత్ అని. ఆయన ఇక్కడే ఉండి పూర్తిగా 2 సంవత్సరాల పాటు ఉండి దాన్ని పూర్తి చేశాడు. శివాజీ గోపురంగా ఉంది. కార్తీక మాసంలో అక్కడే కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉంటారు. రవి సార్. రవి ఇద్దరు తెలియలేదు. వి రవి నేను మాట్లాడితే నాకు చెప్పడం పడతావు కదా.